రైతన్నలందరికీ నమస్కారం. ప్రస్తుత తరుణం నార్లు పోసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు కూడా నార్లు పోసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చు. నమ్మకంగా దిగుబడులు అందించే వరి పరిశోధనా కేంద్రాల నుంచి రిలీజ్ అయిన ఉత్తమమైన 5 రకాల దొడ్డు గింజ వెరైటీల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చెప్పబోయే వెరైటీలన్నీ కూడా రోగాలను తట్టుకొని 30 నుంచి 35 క్వింటాల దిగుబడిని గ్యారంటీగా అందిస్తాయి. ఈ వరుసలో మనం చర్చించుకోబోతున్న మొదటి విత్తనం KNM 118. దీన్నే కూనారం సన్నాలు అని పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల మన్ననలు పొందిన మంచి విత్తనం. 1010కి ప్రత్యామ్నాయంగా 1010 కంటే ధీటుగా దిగుబడిని అందించిన విత్తనం KNM 118. 1010లో ఉన్న అవలక్షణాలన్నిటినీ అధిగమించి 1010 కంటే కొంత ఎక్కువ దిగుబడిని అందించే విత్తనం, నమ్మకమైన విత్తనం KNM 118. దీని పంటకాలం 120 నుంచి 125 రోజుల్లోపు ఉంటుంది. ఇది మెడవిరుపు, ఊసతెర, తెల్లకంకి, గొట్టం రోగాలను తట్టుకొని 30 క్వింటాల దిగుబడిని అయితే గ్యారంటీగా అందిస్తుంది. ఇక ఈ వరుసలో రెండో విత్తనంగా చెప్పుకోదగ్గ విత్తనం MTU 1010. విత్తనం బయట అమ్ముకోవడానికి, మిల్లర్ల దగ్గర ఎటువంటి పేచీ లేకుండా అమ్ముకోవడానికి సరైన విత్తనం MTU 1010. ఇందులో కొన్ని అవలక్షణాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి సస్యరక్షణ చర్యలు చేపడితే 30 నుంచి 35 క్వింటాల దిగుబడి గ్యారంటీగా వస్తుంది. ఈ విత్తనానికి సకాలంలో సస్యరక్షణ చర్యలు పాటించాలి. పైరు మరీ ఎండిపోక ముందే హార్వెస్టింగ్ చేసుకుంటే గింజరాలే సమస్యను అధిగమించి మంచి దిగుబడిని అయితే పొందవచ్చు. ఈ వరుసలో మూడో రకం చౌడును అధిగమించి చౌడు భూమిలో కూడా మంచి దిగుబడులు అందించే విత్తనం ఏదైనా ఉంది అంటే అది MTU 1293. చౌడు భూముల్లో కొంతమేరకు దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. కానీ ఈ వెరైటీ పెట్టుకోవడం వల్ల 20 నుంచి 25 క్వింటాల దిగుబడిని అయితే గ్యారంటీగా సాధించవచ్చు. కొంతమంది రైతులు 28 క్వింటాల వరకు కూడా దిగుబడిని తీశారు. MTU 1293 ప్యాడీ సీడ్ పంటకాలం వచ్చేసి 120 నుంచి 125 రోజులు ఉంటుంది. ఈ విత్తనం కూడా కొంతమేరకు తెగుళ్లను, రోగాలను బాగానే తట్టుకుంటుంది. సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపడితే మంచి దిగుబడిని అయితే పొందవచ్చు. ఇదే వరుసలో మనం చెప్పుకోబోయే నాలుగో రకం ఇప్పుడైతే మినీ కిడ్ దశలో అయితే ఉంది. రైతుల క్షేత్రాల్లో అయితే సిరులు కురిపిస్తున్న ఈ కొత్త వెరైటీ పేరు JGL 28639. ఈ పంటలో దీనికి ప్రధాన బలం, అదేవిధంగా అధిక దిగుబడులకి కారణం దీని పోటాకు. వెన్నులోని గింజలన్నీ పాలు పోసుకున్నప్పటికీ కూడా దీని పోటాకు ఇంకా పచ్చగానే ఉంది. ఇక కంకిలో ఎక్కడా కూడా తాలు కనిపించడం లేదు. మొదటి నుంచి కొస వరకు అన్ని గింజలు పాలు పోసుకున్నాయి. ఈ కొత్త విత్తనం కూడా దాదాపు అన్ని రోగాలను సమర్థవంతంగా తట్టుకొని ఈ విత్తనం కూడా 1010కి ధీటుగా నిలబడి 1010ని పోలి ఉంటుంది. దీని పంటకాలం వచ్చేసి 130 నుంచి 135 రోజుల వరకు ఉంటుంది. ఈ విత్తనంలో కూడా దిగుబడి 30 క్వింటాలు అయితే గ్యారంటీగా వస్తుంది. ఇక ఈ వీడియోలో టాప్ 5 చివరి విత్తనంగా WGL 1537 అని చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం మినీ కిట్ దశలో అయితే ఉంది. ఈ విత్తనం వచ్చే 2 ఏళ్లలో దొడ్డు గింజ రకం మార్కెట్ని అయితే ఏలబోతుంది. ఇది 1010కి ధీటుగా నిలబడి రాబోయే రోజుల్లో మంచి దిగుబడిని అందించడం అయితే గ్యారంటీ. దీని పోటాకు కూడా అద్భుతంగా ఉంది. ఇంకా పైరు ఎండిపోతున్నా కానీ దీని పోటాకు అయితే పచ్చగా నిలబడి ఇంకా ఆరోగ్యంగా ఉంది. ఈ రకంలో కూడా పోటాకుని గమనిస్తే మనకు అర్థమవుతుంది ఈ రకంలో ఎంత దిగుబడి సాధించవచ్చో. ఇందులో కూడా సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించడం పెద్ద విషయమేమీ కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చెప్పిన దొడ్డు గింజ రకాలు అన్నీ కూడా ఎక్సలెంట్ వెరైటీసు. మీ ప్రాంతాలకి అనువుగా మీ దగ్గరలో దొరికే రకాన్ని సెలెక్ట్ చేసుకొని మంచి దిగుబడులు పొందుతారని ఆశిస్తూ మరింత వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.